హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2లో భాగంగా మనం కిందటిసారి పాలిటీలో మనం నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చూసాం. ఆ నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ తర్వాత మనం ఆర్టికల్స్ 1-4 చూసాం. తర్వాత ఇప్పుడు ఆ నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో భాగంగా మన సిలబస్ కాపీలో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా మనకి అసలు మన రాజ్యాంగం అనేటటువంటిది ఎలాగా ఆవిర్భవించింది, దాని యొక్క పునాదులు ఏమిటి అనేది కూడా మనకి ఇచ్చాడు. దీని నుంచి 1, 2, 3 ప్రశ్నలు లేదా 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా మనం డిస్కషన్ చేద్దాం. మొట్టమొదటిగా మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అనేది క్రీస్తు శకం మనకి 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటిది వర్తక సంఘం స్థాపన జరిగింది. ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక సంఘం స్థాపించిన తర్వాత మనకి ఈ యొక్క తూర్పు దేశాలతో మనకి వర్తంగా నిర్వహించాలనేటటువంటి లక్ష్యంతో లండన్లో కొందరు వ్యక్తులు, ఇదేంటంటే కొంతమంది ఆ యొక్క కంపెనీలో భాగాలు ఉంటాయన్నమాట, షేర్స్ అండ్ స్టాక్ హోల్డర్స్. ఆ కంపెనీ వాళ్ళందరూ వీళ్ళు ఏం చేశారంటే ఎలిజబెత్ మహారాణి దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకున్నారనమాట. అమ్మా, మేము ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళి వచ్చారు. పోర్చుగీస్ వారు 1498 మే 17 సబ్జెక్ట్ కరెక్షన్, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళొచ్చారు. అపారమైనటువంటి ధనరాశిని సంపాదించారు. మాకు పర్మిషన్ ఇస్తే మేము కూడా వెళ్ళి అపారమైనటువంటి ధన సంపద రాశిని పోగుపెడతాము, తద్వారా మీకు పన్ను కూడా చెల్లిస్తాము బ్రిటిష్ ఎంపైర్కి అని చెప్పారనమాట. దానికి అనుగుణంగా మనకి కంపెనీకి అయితే వ్యాపారం చేసుకోవడానికి సర్వ హక్కులు ఇచ్చిందనమాట బ్రిటిష్ రాణి. దీంతో అయితే మొట్టమొదటిగా వీళ్ళు వ్యాపారానికే పరిమితం అయ్యారు. తరువాత కాలంలో మనకి 1765 సంవత్సరంలో మనకి ఈ యొక్క బక్సార్ యుద్ధం 1764 ఆ టైంలో ఎప్పుడైతే ఈ యుద్ధంలో మనకి బ్రిటిష్ వాళ్ళు గెలిచారో, దాని యుద్ధంలో భాగంగా మనకి దివానీ హక్కులు వీళ్ళైతే మనకి ఫర్మానా పొందారు అనమాట. ఈ యొక్క దివానీ హక్కులు అయితే పొందారు. మనం అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లేదా ఐరోపా వర్తకులు లేదా యూరోప్ రాక, అక్కడైతే మనం ఫుల్ డెప్త్లో వెళ్తాము. ప్రస్తుతానికి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ జరగడానికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ మనం మాత్రమే ఇక్కడ చెప్పుకుంటాం. ఆ విధంగా మనకి దినార్ లేదా దివానీ లేదా ఈ యొక్క ఫర్మానా ఇటువంటి ఒక ఆజ్ఞా పత్రాలు అయితే వీళ్ళు మనకి పొందడం జరుగుతుంది. పొందడమే కాక మనకి అప్పటి నుంచి మనకి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు అనేటటువంటిది ఆధిపత్యం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ప్లాసీ యుద్ధంతో మొదలై బక్సార్ యుద్ధంతో మనకి వీళ్ళు పునాది కాక మరి పునాది కాదు, అది బలంగా నాటారనమాట వాళ్ళ యొక్క నేచర్ని. తద్వారా మనకి 1857 మనకి సిపాయిల తిరుగుబాటు దాకా నిరంతరాయంగా వీళ్ళు పరిపాలన చేయడం జరిగింది. అంతవరకు కంపెనీ కాలంలోనే మనం భారతదేశం అనేటటువంటిది ఉండడం జరిగింది. ఆ కోవలో భాగంగా మనం దీన్ని మరి 1857 దాకా కంపెనీ అధికారంలోనే ఉంటూ, మరి 1850 నుంచి మనం నేరుగా బ్రిటిష్ రాణి పాలనలోకి వెళ్ళాము అప్ టు 1947 దాకా. ఇలా ఈ కాలంలో మనకు అనేక చట్టాలు తెచ్చుకున్నాము. మనమంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, తర్వాత బ్రిటిష్ రాణి. అందులోను భాగంగా మనం ఇప్పుడు చూడాల్సింది మొట్టమొదటి మన యొక్క కంపెనీ పాలనలో ఈ యొక్క మొత్తం కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ని ఒక 5 భాగాలుగా మనం విభజించుకోవచ్చు, వాటి యొక్క పరిణామ క్రమాన్ని. మొట్టమొదటిగా పరిణామ క్రమం ఎప్పటి నుంచి అంటే, వాళ్ళు కంపెనీపై మనకి వాళ్ళు ఈ యొక్క కాలాన్ని 1773 కంపెనీ పాలనలో మనకి రెగ్యులేటింగ్ చట్టాలు తెస్తారు కదా, ఈ యొక్క పరిపాలనా కాలాన్ని మనం మొదటి దశగా పేర్కొనవచ్చు. తర్వాత
బ్రిటిష్ ఎంపైర్ పాలన, బ్రిటిష్ రాణి కింద మనకు రెండో దాని కింద చూడొచ్చు. ఆ తర్వాత మనకి 1919 నుంచి 35 దాకా బాధ్యతాయుత ప్రభుత్వంగా మనం చూడొచ్చు. మనకి పెంచడం అంటే మన యొక్క డొమినియన్ ప్రతిపత్తిని కల్పించడం అటువంటిది అనమాట. తర్వాత మనం స్వాతంత్రం వైపు అడుగులు వేయడం జరిగింది. మరి 47 తర్వాత మనం రాజ్యాంగ నిర్మాణం అనేటటువంటిది చేయడం మొదలు పెట్టుకున్నాం. రాజ్యాంగ నిర్మాణం చేసి మన యొక్క కాన్స్టిట్యూషన్ మనం నిర్మించుకోవడం జరిగింది. ఇలా ఇక్కడ వరకు మనం చెప్పుకున్నట్లయితే ఇది ఏమంటాము అంటే మనం ఇదే మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లేదా కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క 5 భాగాలను మనం పూర్తి చేసుకున్నట్లయితే మనకి కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ అనేటటువంటిది పూర్తవుతుంది. ఇది మనకి సిలబస్ కాపీలో ఇచ్చాడు. ఫస్ట్ సైలెంట్ ఫ్యూచర్స్ కాకుండా నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అడిగాడు. ఆ నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లోనే భాగంగా మనకి ఏమడిగాడంటే కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అడిగాడు. కాబట్టి ఇప్పుడు డీప్గా డిస్కషన్కి వెళ్దాం. మొట్టమొదటిది మనకి 1773. ఇవి రెగ్యులేటింగ్ యాక్ట్స్ అంటాం. అంటే అంతకు ముందు వరకు కూడా కంపెనీ మనకేం చేసిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఈ యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడడం వల్ల మనకి తూర్పు ఇండియా కంపెనీ ఈ యొక్క వ్యవహారాలను మనం కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టినటువంటి మొట్టమొదటి చర్య ఇదని చెప్పొచ్చు. దీనికి రాజ్యాంగ ప్రాముఖ్యతనైతే కల్పించడం జరిగింది ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్స్కి. ఇందులోనూ మనం ఏం చేసామంటే ఈ యొక్క రెగ్యులేషన్ యాక్ట్కి మనకు ముఖ్యంగా కంపెనీ యొక్క రాజకీయ అలాగే పరిపాలన, కంపెనీ యొక్క రాజకీయ అలాగే పరిపాలన ఈ యొక్క 2 విధులను కూడా మనం మొదటిసారిగా గుర్తించడం జరిగింది. కేంద్రీకృత పాలనకైతే పునాదులైతే ఈ యొక్క యాక్ట్ వేసిందని చెప్పొచ్చు అనమాట. కేంద్రీకృత ధోరణికి పునాది వేయడం జరిగింది ఈ యొక్క యాక్ట్. మొట్టమొదటిసారిగా దీన్ని ఏం చేశారంటే గవర్నర్ ఆఫ్ బెంగాల్గా ఉన్న అంతవరకు హోదాని ఏం చేశారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు ఈ యొక్క కంపెనీ. ఈ యొక్క చట్టం ప్రకారం గవర్నర్ ఎలా మార్చారంటే గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా అయితే మారుస్తూ అంతవరకు ఉండేటటువంటి అన్ని యొక్క స్థానాలని మద్రాసు అవ్వచ్చు అలాగే బొంబాయి అవ్వచ్చు. ఈ మద్రాసు బొంబాయి ఈ 2 గవర్నర్లను ఏం చేశారంటే బెంగాల్ గవర్నర్ కింద మనకి తేవడం జరిగింది అనమాట. ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ కిందకి తీసుకురావడం జరిగింది అనమాట. ఈ చట్టం రాకముందు ఏమైందంటే ఎవరికి వారు స్వతంత్రంగా పరిపాలన చేసుకునేవారు. ఎప్పుడైతే ఈ చట్టం తెచ్చారో ఈ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఈ యొక్క ముంబాయి అలాగే మనకి తీసుకురావడం జరిగింది అనమాట. ఈ ఇద్దరు అది మనకి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మద్రాస్ ప్రెసిడెంట్ని బొంబాయి ప్రెసిడెంట్ని బెంగాల్ కిందకైతే తీసుకురావడం జరిగింది. అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి మొట్టమొదటి గవర్నర్ ఎవరుగా నియమితులు అయ్యారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వారన్ హేస్టింగ్స్ అయితే మనకి నియామకం జరిగింది. వారన్ హేస్టింగ్స్ ఈయన మొట్టమొదటిగా మనకి గవర్నర్గా నియమితులు అయ్యారనమాట. అయితే ఈ చట్టం ప్రకారమే మనకి ఏం చేశారంటే ఈ యొక్క ఎవరైతే గవర్నర్గా మనకి నియమితులయ్యారో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే వారన్ హేస్టింగ్స్ నియమితులయ్యారో ఆయనకి సహాయం చేయడానికి మనకి ఏం చేశారంటే ఒక 4 సభ్యులతో మనకి ఒక కార్యనిర్వాహక మండలిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చట్టం కిందే మనకి సుప్రీంకోర్టును కూడా నియమించడం జరిగింది.
అదే మనం ఏమంటాం కలకత్తాలో. విలియం పోర్ట్ విలియం పోర్ట్ ఈ యొక్క విలియం పోర్ట్ అనేటటువంటిది మనకి ఇది సుప్రీంకోర్టు. ఇక్కడ ఈ చట్టం కింద ఏంటంటే 1+3 ప్రధాన న్యాయమూర్తి, వాళ్ళ కింద ముగ్గురు న్యాయమూర్తుల్ని నియమించడం జరిగిందనమాట. మొత్తానికి ఎవరైతే కంపెనీలో చేస్తారో ఆ ఉద్యోగులు వాళ్ళ గిఫ్ట్లు పొందడం కానీ, బయట వ్యాపారం చేయడం కానీ నిషేధించింది. ఇలా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రాజ్యాంగ ప్రాముఖ్యతనైతే సంచరించడం జరిగిందనమాట. ఎవరు? ఏ రెగ్యులేటింగ్ చట్టం? ఇది 1773 ప్రకారం. ఇలా ఎన్నో తీసుకొచ్చింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని తీసుకొచ్చింది. అలా చాలా ఇక్కడ మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ముందుగా 1770లో తీవ్రమైనటువంటి కరువు ప్రభావం అయితే వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అవినీతికైతే ఇక్కడ పొంతనే లేదు, అంతే లేదు. ఆ కంపెనీ మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఏం చేశారంటే లిఖిత రాజ్యాంగ సంస్కరణలకి ఇక్కడ మొట్టమొదటిగా పీట వేయడం జరిగింది. అదే ఇప్పుడు చెప్పుకున్నాం. ఏం చెప్పాం? గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే వారన్ హేస్టింగ్స్ అని చెప్పుకున్నాం. ఈ కోవలో భాగంగా మనం మొదటి గవర్నర్ జనరల్ ఎవరని చెప్పుకున్నామంటే వారన్ హేస్టింగ్స్ అని చెప్పుకున్నాం. కీ పాయింట్స్ గుర్తించుకుంటే సరిపోతుంది, అంత డెప్త్ అయితే అడగట్లేదు మనకి. కాబట్టి ఇప్పుడు నేనేమైతే చెప్పానో ఇవంత డెప్త్ ఇది ఎవరు అడగట్లేదు. ఇది పాతబడిపోయింది, అప్డేటెడ్ వెర్షన్ తీసుకుంటుంది కాబట్టి లైట్గా వెళ్దాం. మెయిన్ పాయింట్స్నే టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సరిపోతుంది. మొదటగా మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్ అని గుర్తుపెట్టుకుందాం. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 4 మొత్తం ఈయనకి సహాయం చేయడానికి ఉంటారనమాట. ఈయనకి సుప్రీంకోర్టును కూడా నియమించారని చెప్పుకున్నాం కలకత్తాలో. విలియం పోర్ట్ ఎక్కడ అంటే అది మనం విలియం పోర్ట్, ఈ యొక్క విలియం పోర్ట్ కలకత్తాలో ఉంది. ఆ కలకత్తాలోనే మనకి ఈ యొక్క సుప్రీంకోర్టును అయితే నియమించడం జరిగింది అని చెప్పుకున్నాం. కేంద్రీకృత పాలనకైతే వీళ్ళు తెరతీయడం జరిగింది. అదే మనకి మొట్టమొదటి రెగ్యులేటింగ్ చట్టం కింద చెప్పుకోవచ్చు. 1773 గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న మార్పులు చేయడానికి మనకి క్విట్స్ ఇండియా యాక్ట్ అయితే తీసుకురావడం జరిగింది 1784లో. ఈ యొక్క 1784లో మనకి ఈ యొక్క ఏదైతే ఇంతకుముందు చట్టం చేశామో 1773 అదైతే మనకు సరిపోలేదని ఇందులో మార్పులు చేస్తూ మనం ఏం చేసామంటే ఈ యొక్క 1784 క్విట్స్ ఇండియా యాక్ట్ని అయితే తీసుకొచ్చాం. మరి ఈ 1773లో ఏంటి లోపాలంటే కంపెనీ అనేటటువంటిది భారతదేశ వ్యవహారాలను పూర్తిగా వదిలేసింది అనమాట. అలాగే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఏం చేసింది? కార్యనిర్వాహక మండలిలో తగిన ప్రాధాన్యత కల్పించలేదు. ఈ 2 కారణాల వలన మనకేమైందంటే పరిపాలన గాడి తప్పింది. అందువల్లే వాటిని సరిచేయడానికి ద్వంద్వ నియంత్రణ అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క 1700 లోపాలను సవరణ చేయడానికి బ్రిటిష్ పార్లమెంట్ తీసుకొచ్చింది అనమాట. ఇది బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది ఇక్కడ. అలాగే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంది కదా, వాటికి బదులు మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని అయితే ఇక్కడ కొనసాగించడం చేసింది. ప్రతి సంవత్సరం కంపెనీ అనేటటువంటిది ఆర్థిక రిపోర్ట్ను అలాగే భారతదేశంలో ఉండేటటువంటి మనకి రెవెన్యూ, సివిల్ అవ్వచ్చు, మిలిటరీ అవ్వచ్చు, ఈ వ్యవహారాలు ఏవైతే చేస్తారో మనకి ఈ నివేదిక ద్వారా మనం బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నమాట ఈ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అదే మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు ఈ యొక్క చట్టం ప్రకారం 1773. ఇందులో ఉన్న ముఖ్యాంశాలని సవరణ చేసేటందుకు మనకి క్విట్స్ ఇండియా యాక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మొట్టమొదటిగా ఏం చేశామంటే బ్రిటిష్ ఇండియా పాలన అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలను తీసుకొచ్చింది అనమాట. ఈ యొక్క 1784లో మనకి ఇంపార్టెంట్. అయితే
ఇది 1781లోనే మనకి ఇవన్నీ తీసుకొచ్చింది క్విట్స్ ఇండియా కిందే. మరి కొంచెం 84లో ఇప్పుడు చెప్పినవన్నీ అప్డేట్ చేశారనమాట. అందుకే ఇక్కడ మెయిన్ మన ముఖ్యాంశాలుగా చెప్పుకోవాలంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి అదనంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ తీసుకొచ్చి ద్వంద్వ ప్రభుత్వానికైతే నాంది పలికిందని మనం చెప్పొచ్చు. అలాగే ఏంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్? ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కొనసాగింపు అన్నాడు, అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు అన్నాడు. ఏంటి రెండు అంటే, ఉదాహరణకి మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ తీసుకుందాం. ఇది కంపెనీ యొక్క రాజకీయ వ్యవహారాలను చూస్తుంది. ఈ యొక్క బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏం చేస్తుంది? కంపెనీ యొక్క రాజకీయ వ్యవహారాలను మాత్రం చూస్తుంది అనమాట ఇది. అలాగే భారతదేశంలో మనకి బ్రిటిష్ పరిపాలన ఉండేటటువంటి ప్రాంతాల్లో సివిల్, అలాగే రెవెన్యూ, అలాగే మనకి మిలిటరీ, వీటిపై మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి నియంత్రణ ఉంటుంది అనమాట. ఈ మూడు, సివిల్, రెవెన్యూ, అలాగే మిలిటరీ, ఈ మూడు వ్యవహారాలపై ఎవరికి కంట్రోల్ ఉంటుందంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. కంట్రోల్ పేర్లోనే ఉంది, అందుకే వాళ్ళకి అధికారాలు ఉంటాయి. మరి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఇది కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలను మాత్రమే మనకి చూసుకుంటుంది అనమాట. వ్యాపారం మాత్రమే చూసుకుంటుంది. ఇది అందులో తలదూర్చదు. ఈ యొక్క సివిల్, రెవెన్యూ, మిలిటరీ వ్యవహారాల్లో తలదూర్చదు అనమాట. ఇది మనకి మెయిన్ పాయింట్గా వీళ్ళు తీసుకొచ్చారనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. 84 ప్రకారం, క్విట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం అది డిఫరెన్స్. మనకేంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే తెలుసుకున్నాము, అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే తెలుసుకున్నాము. మరి డ్యూయల్ కంట్రోల్, ఈ డ్యూయల్ కంట్రోల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇదే ఇప్పుడు మనం తీసుకొచ్చింది, ఇంతవరకు చెప్పుకున్నది డ్యూయల్ కంట్రోల్ అంటామన్నమాట. పరిపాలన అనేటటువంటిది బ్రిటిష్ ప్రభుత్వం చేస్తుంది, వ్యాపారం అనేటటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ చూసుకుంటుంది. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ద్వంద్వ, డ్యూయల్ కంట్రోల్ అన్నామన్నమాట. దానికి అది ఇక్కడ మనం ఇంపార్టెంట్. అంటే దాని అర్థం ఏంటి? గవర్నమెంట్ లో మనకి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ స్కూల్ పనిచేయడం అనమాట. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే బ్రిటిష్ ప్రభుత్వంలో కంపెనీ పనిచేస్తుంది అని అర్థం. అలా ఆ యొక్క దీంతో మనం సరిపోల్చవచ్చు అనమాట. ఈ మధ్యలో చాలా చట్టాలు అయితే తీసుకొచ్చాము. ఈ యొక్క 1784 ఇప్పుడు చెప్పుకున్నాం క్విట్స్ ఇండియా యాక్ట్కి, తర్వాత ఇంపార్టెంట్ యాక్ట్, చార్టర్ యాక్ట్ అయినటువంటి 1813 యాక్ట్కి మధ్యలో చాలా తీసుకొచ్చాము. 1793 ఒక యాక్ట్ ఉంది. ఇది మనకేం చేసామంటే ప్రతి 20 సంవత్సరాలకి కూడా మనం ఒకసారి ఈ యొక్క చట్టాలను పునర్పరిశీలన చెయ్యాలి. ఈ యొక్క 1793లోనే ఇది తీసుకొచ్చామన్నమాట ఈ యాక్ట్. ఈ రెండిట్ల మధ్యలో ఇంకొక యాక్ట్ ఉందన్నమాట. 84కి 13కి మనకి 93 యాక్ట్ ఉంది, 1793. ఇదేం చేశారంటే కంపెనీ పరిపాలన అనేటటువంటిది 20 సంవత్సరాలకి ఒకసారి అబ్జర్వేషన్ చేస్తారనమాట, పునరుద్ధరిస్తారు. అక్కడ మనకి ఆ కోవలోకి చెందిందే ఈ యాక్ట్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు 1793లో. ఆ తర్వాత 20 సంవత్సరాలు అన్నాం కదా, మరి 1793 తర్వాత 1813 అలా వచ్చిందనమాట ఈ యొక్క చార్టర్ యాక్ట్స్. ఇక్కడ ఏం చేసాము, ఈ చార్టర్ యాక్ట్లో మనకి ఇక్కడ ఇంపార్టెంట్, ఎప్పుడు గ్రూప్ 2కి అడిగే బిట్టే ఏంటంటే, భారతదేశంలో ఆంగ్ల విద్యకి వ్యాప్తికై ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది. అది ఏ చట్టం కింద అని అడుగుతాడు. 1813 మన చార్టర్ చట్టం అని గుర్తుంచుకోవాలి. అలాగే కంపెనీకి సంబంధించినటువంటివి ఏవైనా వ్యాపారం కానీ, అలాగే వాణిజ్యం కానీ, ఈ యొక్క వ్యవహారం అనేటటువంటిది పాక్షికంగా రద్దు చేయడం జరిగిందనమాట. పాక్షికంగా రద్దు చేయడం జరిగింది అంటే దాని అర్థం ఏంటి? కంపెనీ యొక్క మోనోపోలీని మనం ఇక్కడ దెబ్బతీసింది అనమాట, తగ్గించింది. అయితే ఈ రెండింటికి మినహాయింపు ఇచ్చింది అనమాట. టీ కానీ చైనాతో వ్యాపార విషయంలో మినహాయింపు ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనం మత వ్యాప్తికై ఏమైనా ఈ
క్రైస్తవ మిషనరీస్ ఉంటాయి కదా, వాటికి స్వేచ్ఛ ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఇక్కడ. అలాగే స్థానిక వీటితో పాటు 1,00,000 చెప్పుకున్నాం కదా భారత విద్య కోసమని. ఇది దేని కిందంటే 1813 చార్టర్ యాక్ట్ అని గుర్తుంచుకోవాలి. అలాగే స్థానిక స్వపరిపాలన సంస్థలకు, లోకల్ బాడీస్, స్థానిక సంస్థలకు ఏంటంటే పన్నులు విధించే అధికారం కూడా కల్పించారనమాట. పన్నులు విధించే అధికారం కూడా ఈ యొక్క చార్టర్ యాక్ట్ కిందే ఇవ్వడం జరిగింది. ఇలా కొన్ని ముఖ్యమైన పాక్షికంగా కంపెనీ యొక్క అధికారాలను రద్దు చేయడం జరిగింది 1813 చార్టర్ యాక్ట్ ప్రకారం. ఒక మిషనరీస్ అంటే మత వ్యాప్తి కొరకు మనకి ఇక్కడ క్రైస్తవ మిషనరీస్కి మనం ఏం చేశారంటే వాళ్ళు స్వేచ్ఛనివ్వడం అయితే జరిగింది. అలాగే స్థానిక స్వపరిపాలన సంస్థలకు పన్నులు విధించే అధికారం కల్పించారు. భారతదేశంలో ఆంగ్ల విద్యకి, మన విద్యకు కాదు, ఆంగ్ల విద్యకి ప్రతి సంవత్సరం కూడా 1,00,000 కేటాయింపు అయితే చేశారనమాట. కేటాయింపే జరిగింది, ఖర్చు పెట్టడం అనేటటువంటిది ఏమీ ఉండదు అందులో. తర్వాత మనకి 20 సంవత్సరాలు అంటే మనకి 33 అవుతుంది. ఈ యొక్క చార్టర్ యాక్ట్ 1833లో చూసుకుంటే మనకు ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, 1813లో పాక్షికంగా ఈ యొక్క కంపెనీ సంబంధించినటువంటి వ్యాపార వాణిజ్యాలను రద్దు చేసామన్నాం కదా. ఇక్కడికి వచ్చేసరికి 1833కి వచ్చేసరికి పూర్తిగా రద్దు చేసామన్నమాట. ఈ యొక్క 33కి వచ్చేసరికి అంటే కంపెనీ యొక్క వాణిజ్య అధికారాలు అనేటటువంటివి పూర్తిగా రద్దు చేయడం ఎప్పుడు చేశామంటే 1833లో చేశామని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉంది కదా, దాన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చాము. గవర్నర్ జనరల్ ఆఫ్ చెప్పాం కదా ఇంతకుముందు, వారన్ హేస్టింగ్స్ ఆ పదవి ఉండేది కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని ఉండేది కదా. గవర్నర్ జనరల్ ఆఫ్ ఈ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉండేది ఏం చేసాం, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్చాం ఈ యొక్క యాక్ట్ ద్వారా. 1833 ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని వారన్ హేస్టింగ్స్ మొట్టమొదట ఆయన, ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చాం. ఇండియా అనేది గుర్తుంచుకోవాలన్నమాట. ఎవరు మొట్టమొదటి వ్యక్తి, లార్డ్ విలియం బెంటిక్. యువతల మొట్టమొదటి వ్యక్తులు ఇచ్చేస్తారు, యువతల మ్యాచింగ్ చేయండి అని ఇస్తాడు. కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సింపుల్ ప్రశ్న అనమాట. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మొట్టమొదటి ఎవరు, వారన్ హేస్టింగ్స్ అంటాం. అలాగే నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి విలియం బెంటిక్. ఇవి గుర్తుంచుకోవాలి. ఏ చట్టం కింద చేసామంటే చార్టర్ చట్టం 33 ప్రకారమే చేసామన్నమాట. అలాగే ఏవైతే ఇంతకు ముందు శాసనాలు ఏవైతే ఉన్నాయో రెగ్యులేషన్స్ అన్ని ఇంతవరకు మనం పిలవడం జరిగింది అనమాట. రెగ్యులేషన్స్ యాక్ట్ అని, రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పుకున్నాం కదా. 1793, 1773 ఇవన్నీ ఏమన్నాం, రెగ్యులేషన్ యాక్ట్స్ అని అన్నాం. ఇక్కడ నుంచి ఏం చేసామంటే ఆ తర్వాత వచ్చే శాసనాలని, ఏర్పడే శాసనాలని మనం యాక్ట్స్ అని పిలవడం జరిగింది, అంతే కదా. ఫిట్స్ ఇండియా యాక్ట్ ఇలా అన్ని చదవడం చేసామన్నమాట, చార్టర్ యాక్ట్ అని. ఈ యొక్క 1833 ఈ చట్టం ప్రకారమే మనకి చెప్పాం కదా, కంపెనీ కమర్షియల్ యాక్టివిటీస్ ఏం చేసాం, పూర్తిగా ముగింపు అయితే ఇక్కడ పలకడం మనకి జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే సివిల్ సర్వీసెస్ ఎంపిక, మనకి సివిల్ సర్వీసెస్ ఎంపిక కూడా మొట్టమొదటిసారిగా బహిరంగ పోటీ పరీక్షలు పెడతాము, భారతీయులను కూడా ఇందులోను కలుపుదాము అనే ప్రయత్నం అయితే చేశారనమాట ఇక్కడ. అయితే ఇక్కడ మనకు ఒకటి ఉంది కదా, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా 1784. ఈ యొక్క 1784లో మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకొచ్చాం, వీళ్ళు ఒప్పుకోలేదనమాట.
అందువల్ల ఈ సివిల్ సర్వీసెస్ ఇంపుకి ఇండియా వాళ్ళు అయితే నిరాకరణ జరిగింది అనమాట. లేకపోతే ఇక్కడే వచ్చేది మనకి. అలాగే మనకి ఇంకా గవర్నర్ జనరల్ కౌన్సిల్ ను కూడా మనకి విస్తృతపరిచారనమాట. ఇక్కడ లార్డ్ మెకాలే మెంబర్ గా తీసుకోవడం జరిగింది ఈ యొక్క యాక్ట్ ప్రకారం అనమాట. లార్డ్ మెకాలే ఎందుకంటే బానిస వ్యవస్థను ఇక్కడ రద్దు చేయడం జరిగింది. అయితే లార్డ్ ఎలిన్బరో వ్యతిరేకించడంతో అది కూడా, ఎందుకంటే ఇది ఒక్కరితో పని అవ్వదు, అందరూ అందులో ఒప్పుకోవాలన్నమాట. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అయితేనేమి, అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్, వీళ్ళందరూ ఒప్పుకోవాలి జరగాలన్నమాట. అయితే మొట్టమొదటిగా ఇక్కడ ఏం జరిగింది, పరిపాలన విభాగం అనేటటువంటిది స్ప్లిట్ అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఇది కేంద్రీకృత ప్రక్రియకు తుదిమిట్టుగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ అలాగా కేంద్రీకృత వ్యవస్థని మనం నిర్మూలిస్తున్నాం, వికేంద్రీకృత వ్యవస్థకి మనకి అడుగులు పడుతున్నాయని చెప్పుకోవాలన్నమాట. ఇలా ఈ 1700 మనకి 33 యాక్ట్ అనేటటువంటిది జరిగింది. మనకు తెలుసు, మరొకసారి రివిజన్ చేసుకుంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మనకి లార్డ్ విలియం బెంటిక్ ఏర్పాటు చేయడం జరిగింది. కంపెనీ యొక్క వ్యాపార వర్తక వాణిజ్యాలు పూర్తిగా మనకి ఇక్కడ ముగింపు పలకడం జరిగింది. ఒక లా కమిషన్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి మొదటి చైర్మన్ లార్డ్ మెకాలే అని గుర్తించుకోవాలి. మొదటి లా కమిషన్ అని అడుగుతాడు మనకి, దేంటని అప్పుడు చెప్తాం. మనకి చార్టర్ చట్టం 1833 ప్రకారము 1834లో మొదటి లా కమిషన్ ఏర్పడిందని చెప్పుకోవాలన్నమాట. అదే తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఇది చార్టర్ యాక్ట్ 1853. ప్రతి 20 సంవత్సరాలకి పరిపాలన మనం సమీక్షించుకోవాలని చెప్పుకున్నారు కదా, అందుకే మళ్ళీ 53కి వచ్చారనమాట. 33, 13, 13, 33, 53 ఇలా అనమాట. 93 అన్ని మూడులే, ఇవి గుర్తుంచుకుంటూ సరిపోతుంది అనమాట. ఇది ఇంపార్టెంట్. ఈ 1793 నుంచి కదా ఇవన్నీ ఉన్నాయి. 1793, 1813, 1833, 1853 ఇది ఆర్డర్ అనమాట, క్రోనలాజికల్ ఆర్డర్. ప్రతి 20 సంవత్సరాలకు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇదే చివరి చట్టం అనమాట. 1853దే మనకి చివరి చట్టం అవుతుంది. ఈ చట్టాల్లో 1793 నుంచి ఈ యొక్క 1853లో చూసుకుంటే బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో మనకి ఇదే చివరిది అవుతుంది. తర్వాత మనకి ఎవరు వస్తారు, బ్రిటిష్ చక్రవర్తి పాలన వచ్చేస్తుంది. 1858 సిపాలిస్ తిరుగుబాటు జరగడం వల్ల మనకి చేంజ్ చేస్తారనమాట 58లో. అయితే ఈ యొక్క చార్టర్ చట్టం ఒకసారి చూద్దాం, 1853లో ఏం జరిగింది అనేది. ఇక్కడ మనం ఏం చేసామంటే, ఇక్కడ మెయిన్గా వాళ్ళు చేసింది ఏంటంటే, గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉన్నాయి కదా, గవర్నర్ జనరల్ కౌన్సిల్, వీటి యొక్క శాసన అధికారాల నుండి కార్యనిర్వాహక అధికారాలను అయితే వేరు చేశారనమాట మొట్టమొదటిసారిగా. ఇది అంటే దాని అర్థం ఏంటి, కార్యనిర్వాహక వర్గం ఏదైతే ఉందో అది సపరేట్గా, అలాగే మనకి ఇది శాసనసభ కౌన్సిల్కు బాధ్యత వహించే పద్ధతిని అయితే ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. అంటే ఎవరైతే ఇక్కడ 2 విధాలు గుర్తించుకోవాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మనకి శాసన అధికారాల నుండి కార్యనిర్వాహక వర్గాన్ని అధికారాలను వేరు చేయడం జరిగింది. అలాగే కార్యనిర్వాహక వర్గం శాసనసభ కౌన్సిల్కు మనకి బాధ్యత వహించే పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా 2 పాయింట్స్ అయితే ఇక్కడ తేవడం జరిగింది 1853లో. అంటే ఈ కోవలో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఈ 2 విభజన జరగడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి, శాసన అధికారాల నుండి వేరు చేశామన్నమాట. ఎవరిని, కార్యనిర్వాహక అధికారాలను, అది మనం గుర్తించుకోవాలి. అలాగే ఎవరైతే ఈ కార్యాలు చేస్తారో కార్యనిర్వాహక వర్గం అంటే అక్కడ ఉంటారు కదా మనకి. ఇప్పుడు మనం కార్యాలు ఎవరు చేస్తారు, కలెక్టర్స్ వీళ్ళందరూ చేస్తారు కదా కార్యాలు. శాసనాలు ఎవరు చేస్తారు, ఎమ్మెల్యేస్, ఎంపీస్, అలా అనమాట. అప్పుడు కూడా అలానే ఉండేది, సేమ్ ఆ సిస్టమే మనం అడాప్ట్ చేసుకున్నాం. ఈ శాఖ నుంచి, శాసనాల శాఖ నుంచి మనం కార్యాల శాఖను విడదీశాము అప్పట్లో. అలాగే ఈ యొక్క కార్యవర్గం ఎవరైతే ఈ కార్యాలు చేస్తారో వీళ్ళని
ఏం చేశామంటే శాసనసభకు బాధ్యత వహించే పద్ధతిని తీసుకొచ్చామన్నమాట. వాళ్ళకు లోబడే వీళ్ళు చేయాల్సి ఉంటుందని. అలాగే ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామినర్స్ తీసుకొచ్చారు. ఇంతకుముందు అనుకున్నారు కానీ అవ్వలేదు కదా, వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆ యొక్క బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. అలాగే ఇక్కడ మాత్రం యాక్సెప్ట్ చేశారు, యాక్ట్ అయితే తీసుకొచ్చారనమాట ఐసీఎస్ పరీక్షలకి. ఎందుకంటే ఈ సివిల్ సర్వీసెస్ పోటీలు ఏవైతే ఉన్నాయో భారతీయులకు కూడా అవకాశం అనేటటువంటిది మనకు కల్పించడం జరిగింది. ఈ యొక్క అవకాశం అనేటటువంటిది 1854 ఇండియన్ సివిల్ సర్వీసెస్ మనకు తెలుసు ఎవరిని కమిటీ ఎవరేశారు, లార్డ్ మెకాలే మనకి నియమించడం జరిగిందనమాట. అయితే ఇందులో భాగంగానే మనకి ఒక పెద్ద ఇనిషియేటివ్ స్టెప్ అయితే పడింది. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మనకి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొట్టమొదటిసారిగా మనకి స్థానిక ప్రతినిధులకు అవకాశం కల్పించారనమాట. మొత్తం 6 ఉంటే మనకి అందులో 4 మద్రాస్ అయితేనేమి, అలాగే బొంబాయి, అలాగే బెంగాల్, అలాగే ఆగ్రా వాళ్ళని తీసుకోవడం జరిగింది అనమాట. ఈ యొక్క సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి 6 సభ్యుల్లో 4 మన వాళ్ళని తీసుకోవడం జరిగింది అనమాట. ఆ లా కమిషన్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్, అలాగే ఇండియన్ పీనల్ కోడ్, అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇలా ఈ 3 తీసుకొచ్చారనమాట. 1, 2 ఒకలాగా ఉంటాయి, క్రిమినల్ సివిల్ ఒకేలాగా ఉంటాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్, అలాగే ఇంకొకటి ఇండియన్ పీనల్ కోడ్. ఈ 3 కూడా మనకి ఆర్డర్లో తీసుకొచ్చారనమాట. 59, 60, 61. 1859, 60, 61లో ఈ 3 వరుసగా తీసుకొచ్చారనమాట. ఫస్ట్ది సివిల్ ప్రొసీజర్ కోడ్ తీసుకొచ్చారు, తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ తీసుకొచ్చారు, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీసుకొచ్చారు. ఇది గుర్తుంచుకోవాలి. సిఫార్సు చేశారు ఉద్యోగంకి మనకి పరీక్ష ద్వారా ఉద్యోగం ఐసీఎస్. ఇది మనకి ఒక మంచి ఇనిషియేటివ్ స్టెప్గా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మనం చెప్పుకున్నాం కదా 1857 సిపాయిల తిరుగుబాటు వల్ల మనం ఏమయ్యాం, నేరుగా బ్రిటిష్ చక్రవర్తి పాలనలోకి వెళ్ళామన్నమాట. దీంతో ఈ యొక్క తిరుగుబాటుతో ఏం జరిగింది మనకి ఇక్కడ, భారత ప్రభుత్వ చట్టం 1858 మనకి గుడ్ గవర్నమెంట్ యాక్ట్గా పిలుస్తారనమాట. ఎందుకంటే భారతదేశంలో మనకు మంచి పాలన అందించాలని తీసుకువచ్చిన చట్టంగా ఇది పేర్కొంటారనమాట. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉందో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తిగా రద్దు చేశారు. టోటల్ అన్ని రెవెన్యూ అయితేనేమి, మిలిటరీ అయితేనేమి, సివిల్ అయితేనేమి, ఈ అన్ని అధికారాలు కూడా నేరుగా ఇక్కడ నుంచి మనం బ్రిటిష్ చక్రవర్తి పరిపాలనలోకి వెళ్తామన్నమాట. తద్వారా ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పొచ్చు. మరి ఏదో ఒకటి మార్చాలి కదా. ఇంతకుముందు ఏముండేది, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉండేది, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉండేది. దీన్ని ఏం చేశారు, వైస్రాయ్ అని పెట్టారు, అంతే. వైస్రాయ్గా మార్చారు. వైస్రాయ్ ఎవరు వైస్రాయ్, మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఇప్పుడు ముగ్గురు వచ్చారు. వారన్ హేస్టింగ్స్ వచ్చారు, విలియం బెంటిక్ వచ్చారు, లార్డ్ కానింగ్ వచ్చారు. ఈ 3 పదవులు గుర్తుంచుకోవాలి మనం. అయితే ఇంతకు ముందు ఉండేవి కదా 2 బోర్డులు ఉండేవి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ 2 కూడా రద్దు చేయడం జరిగింది అనమాట ఈ యొక్క యాక్ట్ ప్రకారం. పూర్తిగా మనం ఇక్కడ 1858 చట్టం ప్రకారం ఏమయ్యామో బ్రిటిష్ ప్రభుత్వ పాలనలోకి, చక్రవర్తి పాలనలోకి వెళ్ళడం జరిగింది అనమాట. ఇవన్నీ తీస్తారైతే ఏదో ఒకటి ఉండాలి కదా, కొత్తగా రావాలి. సెక్రటరీ స్టేట్ ఆఫ్ ఇండియాని నియమించారనమాట. భారత రాజ్య కార్యదర్శిని నియమించడం జరిగింది. ఇతను ఏం చేస్తాడు, ఈయన బ్రిటిష్ ప్రభుత్వం ఉంటుంది కదా ఇంగ్లాండ్లో, ఆ బ్రిటిష్ ప్రభుత్వ మంత్రివర్గానికి చెందినటువంటి వాడు అనమాట ఈయన.
ఈయనకి ఏం చేస్తాం, భారతదేశంలో ఇక్కడ పరిపాలన చేస్తున్నాం కదా, ఆయనకి నియంత్రణ ఉంటుంది అనమాట. బ్రిటిష్ పార్లమెంట్కి అన్ని చెప్తుంటారు అనమాట, భారతదేశంలో ఇలా జరిగింది, ఈయన బాధ్యత వహించాలన్నమాట. ఏది ఏమైనా భారత ప్రభుత్వం అయితే పెద్ద తేడా లేదు. ఇంతకుముందు కంపెనీ ప్రభుత్వంలో, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళం. ఇప్పుడేమైంది, ఈ నియంత్రణ అంతా డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట. అంతే, పెద్ద తేడా ఏమి ఇక్కడ జరగలేదన్నమాట. అలాగే తర్వాత మనకి ఏంటంటే, బ్రిటిష్ చక్రవర్తి కాలంలో మనకి బ్రిటిష్ పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టాలన్నీ కూడా మనకి కౌన్సిల్ చట్టాలు అని పేర్కొంటామంట. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిపోయాం కదా, అందుకే ఇక్కడ నుంచి కౌన్సిల్ చట్టాలు అంటాం. ఇక్కడ నుంచి ఏ వచ్చిన కౌన్సిల్ అంటాం. ఫస్ట్ రెగ్యులేటింగ్ చూసాం, తర్వాత చార్టర్స్ చూసాం, తర్వాత కౌన్సిల్స్ యాక్ట్ ఇప్పుడు చూస్తున్నాం. అది ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఇందులో ఏంటి ముఖ్యాంశాలు ఒకసారి చూడాలంటే, కంపెనీ పాలన ముగించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో పూర్తిగా రద్దు అయిపోయింది. క్రౌన్ రూల్ ప్రారంభమైంది. బ్రిటిష్ చక్రవర్తి పాలన అధికారం మొదలైంది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా మనకి ఒక కొత్త పదవిని నియమించడం జరిగింది, చెప్పుకున్నాం కదా, భారత రాజ్య కార్యదర్శి అనేటటువంటిది. బ్రిటిష్ పార్లమెంట్కి ఇతడు బాధ్యత వహిస్తాడని చెప్పుకున్నాం. అలాగే ఇండియా కౌన్సిల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది, కౌన్సిల్ యాక్ట్స్. తర్వాత వైస్రాయ్ అని చెప్పుకున్నాం, వైస్రాయ్ పేరు కూడా చెప్పుకున్నాం, ఎవరు? లార్డ్ కానింగ్ అని చెప్పుకున్నాం అనమాట. అయితే ఈ వైస్రాయ్ అనేటటువంటి పదం ఎలా వచ్చింది మనకి? వైస్రాయ్ గవర్నర్ జనరల్ ప్లస్ క్రౌన్ రిప్రజెంటేటివ్, ఆయన మనకి వైస్రాయ్గా చెప్తామన్నమాట. ఇక్కడ నుంచి వచ్చే యాక్ట్స్ అన్ని ఏమన్నాం? కౌన్సిల్ యాక్ట్స్ అన్నాం, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్. ఇందులో భాగంగా 1800 ఫస్ట్ది ఏమొచ్చింది? 61లో తీసుకొచ్చారు. ఇది రాజకీయ చరిత్రలోనే ఒక ప్రముఖ మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మనకి భారతీయులకు భారతదేశ శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ఇందులో ఎవరెవరికి అని అడుగుతాడు. ఎవరెవరికి అంటే, బెనారస్ రాజు, అప్పుడు బెనారస్ రాజు ఎవరు? దేవ్ నారాయణ్ సింగ్, ఆయనకి. పాటియాల రాజు ఎవరు? రాజా నరేంద్ర సింగ్, ఆయనకి. అలాగే సర్ దినకర్ రావు, వీళ్ళకి లెజిస్లేటివ్ కౌన్సిల్కి అయితే నామినేట్ చేయడం జరిగింది అనమాట. లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేయడం జరిగింది. బెనారస్ రాజుకి. దేవ్ నారాయణ్ సింగ్, పాటియాల రాజు రాజా నరేంద్ర సింగ్కి, అలాగే సర్ దినకర్ రావు, ఈ ముగ్గురిని కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేయడం జరిగింది అనమాట. అంటే శాసనసభ నిర్మాణ ప్రక్రియలో ప్రాతినిధ్యం కల్పించడం అనేటటువంటిది ఒక ఇనిషియేటివ్ స్టెప్. అది కూడా మొట్టమొదటిసారిగా భారతీయులకు కల్పించడం ఈ యొక్క కౌన్సిల్ చట్టంలో మొదటిది ఈ యొక్క 1861 కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇంతవరకు మనకి బాంబే అవ్వచ్చు, మద్రాస్ అవ్వచ్చు, ఈ యొక్క 2 ప్రెసిడెన్సీలు ఉన్నాయి కదా, ఈ యొక్క శాసన అధికారాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించారనమాట. పునరుద్ధరించడమే కాదు, వికేంద్రీకరణ కూడా చేశారు. ఇంతకు ముందు ఎలా ఉండేది? కేంద్రీకృత పాలన. ఇప్పుడు వికేంద్రీకృత పాలన చేశారనమాట. అది కూడా ఒక మంచి స్టెప్గా మనం చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ చెప్పుకున్నాము, ఈ లార్డ్ కానింగ్ ఏం చేశాడంటే పోర్ట్ఫోలియో సిస్టమ్ని మనకి తీసుకురావడం జరిగింది. మనకి భారతీయులకి శాసన మండలిలో స్థానం కల్పించడం జరిగింది. ఆ ముగ్గురు పేర్లు చూసాం. అలాగే పోర్ట్ఫోలియో సిస్టమ్ని తీసుకొచ్చాడు. పోర్ట్ఫోలియో అంటే ఏమి కాదు, మంత్రి శాఖల కేటాయింపు అనమాట. ఒక్కొక్కరికి ఇది నువ్వు తీసుకో, అడవుల శాఖ నువ్వు తీసుకో, అలాగే హోమ్ అఫైర్స్ నువ్వు తీసుకో, ఇలా అనమాట. ఇటువంటివి మంత్రుల శాఖలకైతే కేటాయింపు, దాన్ని మనం ఒక పోర్ట్ఫోలియో విధానం అంటాం అనమాట. అలాగే ఆర్డినెన్స్ పవర్ కూడా తీసుకొచ్చారు. ఏంటి ఈ యొక్క ఆర్డినెన్స్ పవర్ అంటే, ఏదైనా అత్యవసర పరిస్థితి ఉందనుకో, లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుమతి అనేటటువంటిది లేకుండానే మనకి
ఈ యొక్క వైస్రాయ్కి, ఎవరైతే వైస్రాయ్ ఉన్నారో, అప్పటికి ఎవరు ఉన్నారు వైస్రాయ్, లార్డ్ కానింగ్. ఆ యొక్క వైస్రాయ్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉందన్నమాట. అంటే ఒక ప్రత్యేక అధికారాన్ని కల్పించింది. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేనప్పుడు, లేదా ఈ ప్రత్యేక ఆ అత్యవసర పరిస్థితి అంటే అర్థం ఏంటి? అది ఇప్పుడు ఉండొచ్చు, లేకపోవచ్చు ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్. అటువంటి సమయంలో ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చి యాక్ట్ చేస్తారనమాట. అయితే ఇది 6 నెలల కాల పరిమితి మాత్రమే ఉంటుంది. అలాగే ఈ చట్టం ప్రకారమే మనకి బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తే మనకొకటి అర్థమవుతుంది. అంటే వీటిల్ని మనం అప్పుగా తెచ్చుకున్నాం. ఇప్పుడైతే ఏవేవో చేస్తున్నామో ఇవన్నీ కూడా మన యొక్క భారత రాజ్యాంగ ప్రభుత్వం ఇప్పుడు ఆమోదపరుస్తున్నాము. ప్రస్తుతానికి ఇవన్నీ రన్నింగ్‌లోనే మనకున్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం రన్ చేస్తున్నాం. ఆర్డినెన్స్‌లు తేవడం అయితేనేమి, ప్రత్యేక పరిస్థితుల్లో పార్లమెంట్ లేనప్పుడు రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. దాని ద్వారా అది ఒక పార్లమెంట్ శాసనానికి ఎటువంటి హక్కులైతే ఉంటాయో, పవర్ ఉంటుందో ఆ యాక్ట్‌కి, ఈ ఆర్డినెన్స్‌కి కూడా అటువంటి హక్కులే ఉంటాయి. మళ్ళీ పార్లమెంట్ తిరిగి ఏమవుతుంది? సమావేశమయ్యి 6 నెలలు ఇది పనిచేస్తుందనమాట. ఈలోపు మనం సమావేశం ఏర్పాటు పరుచుకొని దాన్ని మనం బిల్లుని యాక్ట్‌గా మర్చుకోవాలనమాట. 2 సభలు తీర్మానం చేయాలి. ఇలా 1861లో కౌన్సిల్ చట్టం అనేటటువంటిది ఒక మంచి బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. ఇలా ఈ మూడింటిని తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ అయితేనేమి, పోర్ట్‌ఫోలియో అయితేనేమి, మనకి శాసన మండలిలో స్థానం కల్పించడం. ఇవన్నీ కొన్ని పర్వాలేదు మంచి స్టెప్స్ అని చెప్పుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో సిస్టమ్ అన్నాం కదా! ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ కల్పించడం. ఫైనాన్స్, హోమ్ అఫైర్స్, డిఫెన్స్ ఇలా అనమాట. తర్వాత 92 కౌన్సిల్ యాక్ట్. ఇక్కడేం చేసాం? సంఖ్యలను పెంచాం. ఇంతకుముందు ఎంతైతే ఉందో లెజిస్లేటివ్ కౌన్సిల్ విధులున్నాయి కదా! వీటిని మనం విస్తృతి చేసామనమాట. అలాగే బడ్జెట్‌పై మాట్లాడే అధికారం అయితేనేమి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయడం, ఈ అధికారాన్ని చట్టసభ్యులకు ఇచ్చామనమాట. అలాగే ఈ యొక్క కేంద్రం మరియు ప్రొవిన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో వీళ్ళ యొక్క సంఖ్యను పెంచడం జరిగింది. బడ్జెట్ డిస్కషన్‌లో మనకి మాట్లాడే అర్హతను కల్పించారు. ప్రశ్నలు వేసే అధికారం కూడా కల్పించడం జరిగింది. అదే విధంగా తరువాత యాక్ట్ చూసుకుంటే మింటే మోర్లే లేదా మార్లే మింటో ఏదైనా పర్వాలేదు మనకి. ఏంటంటే అప్పటికి మనం అనుకున్నాం కదా! రాజ్య కార్యదర్శి అని. ఆ యొక్క భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ స్టేట్ ఆఫ్ ఇండియా అప్పటికి ఎవరంటే మనకి లార్డ్ మార్లే. ఈ యొక్క మార్లే అనేటటువంటి వాడు మనకి రాజ్య కార్యదర్శి. అలాగే మింటో అనేటటువంటి వాడు మనకిక్కడ వైస్రాయ్, భారత వైస్రాయ్. 2 బిరుదులు ఇక్కడ ఏర్పరచుకున్నాం కదా! ఈయన భారత వైస్రాయ్ అన్నమాట. ఓకేనా? వైస్రాయ్ ఎవరు? మనకి మింటో వైస్రాయ్. అలాగే మార్లే మనకి భారత రాజ్య కార్యదర్శిగా చెప్పుకోవచ్చు. ఈ భారత రాజ్య కార్యదర్శి అనేటటువంటి వాడు మనకి ఎక్కడ ఉంటాడు? బ్రిటిష్ మంత్రివర్గానికి చెందిన వాడు ఈయన. ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతాడు ఈయన నుంచి, భారత వైస్రాయ్ నుంచి. వీళ్ళిద్దరూ అప్పటికి ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్ల మీద మనకి మింటో మార్లే చట్టం తీసుకొచ్చారు. లేదా మార్లే మింటో అయినా పర్వాలేదు. ముఖ్యంగా మనం దీన్ని మింటో మార్లే చట్టం అంటాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏం చేస్తాము? ఇక్కడ మనం చూసుకుంటే సపరేట్ ఎలక్టోరేట్స్ని తెచ్చుకున్నారు. ఎలక్టోరేట్స్ అంటే ఏంటి? ఏ భాగానికి ఆ భాగం అనమాట. ముస్లింలు జనాభా ఉందనుకో అక్కడ ఎక్కువ ఒక ప్రాంతంలో, అప్పుడు ఏం చేస్తాము? ఆ ప్రాంతం అంతా ఎన్నుకోవడానికి మనకి అభ్యర్థిని ముస్లింలే పెడతామన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ముస్లింలనే ఎన్నుకుంటారనమాట. అటువంటి దాన్ని మనం ఏమంటాం? సపరేట్ ఎలక్టోరేట్స్. ఇప్పుడు మనం భాషలో మాట్లాడుకుంటే రిజర్వేషన్స్. అలాగే ఇందులో మనం ఏం చేసామంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 12 ఇది ఇంతవరకు, ఆ సభ్యుల్ని 60కి పెంచారనమాట ఇక్కడ. అయితే ఇంకా చాలా మనకి సపరేట్ ఎలక్టోరేట్స్ ఎప్పుడు తెచ్చారు అని అడుగుతుంటాడనమాట. మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1909 మింటో మార్లే చట్టం. అందుకే ఈయన
విభజనకర్త అని అంటారనమాట. ఎవరిని? మన యొక్క మింటే మార్లే వీళ్ళని గుర్తించుకోవాలనమాట. అంటే మతపరమైనటువంటి ప్రాతినిధ్యం ఇక్కడ కల్పిస్తారనమాట. ఈ యొక్క మింటే మార్లే చట్టంలో. ఈ చట్టం కింద ఏమవుతుందంటే సెపరేట్ ఎలక్టోరేట్స్ ఉంటాయి. మతపరమైనటువంటి ప్రాతినిధ్యం. అలాగే దీని ప్రకారం ఈ ప్రాదేశిక నియోజకవర్గంలో ఏమవుతుంది? ముస్లింలు ఎన్నుకుంటారనమాట. ఇది ఇండైరెక్ట్ గా ఏమైంది? తర్వాత కాలంలో మనకిది దేశ విభజన మీద ఇంపాక్ట్ చూపించింది. అందుకే లార్డ్ మింటోని మనం ఏమన్నా? లార్డ్ మింటోని ఈయనేమన్నాం? నియోజకవర్గాల పితామహుడిగా అంటామన్నమాట, పేర్కొంటాం. ఇలా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ఎవల్యూషన్ అనేటటువంటిది మనకి జరిగింది అనమాట. ఆ తర్వాత మనకి భారత ప్రభుత్వ చట్టం అనేటటువంటిది వచ్చింది, మాంటంగ్ చేమ్స్ఫోర్డ్ 1919లో. అయితే ఇక్కడ అంతకుముందు మాంటంగ్యూ ఒక డిక్లరేషన్ చేశాడు 1917లో. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనే పదాన్ని అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించింది అనమాట. అందులో భాగంగా తర్వాత యాక్ట్ చేస్తారనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి లార్డ్ మౌంటింగ్ అలాగే మనకి భారత రాజ్య కార్యదర్శిగా ఉంటాడు. లార్డ్ చేమ్స్ఫోర్డ్ భారత వైస్రాయిగా ఉంటాడు. వాళ్ళు రీఫార్మ్స్ తీసుకొచ్చారు. అందుకే ఇక్కడ మేజర్గా రీఫార్మ్స్ ఇక్కడ చూస్తే డయార్కీ ఫామ్ చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మా యొక్క ఆశయం అని చెప్పారనమాట. 1917లో ఇక్కడ 1917లో మనకి మేము బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని 1917లో ఆగస్టు 20న వీళ్ళు డిక్లరేషన్ చేశారనమాట. ఆగస్టు డిక్లరేషన్. ఈ నేపథ్యంలో మనకు ఏర్పడింది ఈ యొక్క మాంటంగ్ చేమ్స్ఫోర్డ్. ఈ యొక్క మాంటంగ్ చేమ్స్ఫోర్డ్ 1919 యాక్ట్ అనమాట. అయితే దీన్ని ఏం చేశామంటే డయార్కీని ప్రవేశపెట్టామన్నమాట. డయార్కీ అంటే అర్థం ఏంటి? ద్వంద్వ పాలన. డయార్కీ అంటే అర్థం ఏంటి? ద్వంద్వ పాలన. అంటే ద్వంద్వ పాలన అంటే అర్థం ఏంటి? రెండుగా విభజించడం జరిగింది అనమాట. ట్రాన్స్ఫర్డ్ జాబితాని అలాగే రిజర్వ్డ్ జాబితాని. అంటే ఇక్కడ మనకి బైకామరలిజం అనేటటువంటిది ప్రవేశపెట్టాము. అంటే దాని అర్థం ఏంటి? కేంద్రంలో 2 సభలను తీసుకొచ్చామన్నమాట. రాష్ట్రాల్లో కూడా సేమ్ ద్వంద్వ పాలన తీసుకొచ్చాం. అదే ఇక్కడ ఇంపార్టెంట్, బైకామరలిజం అంటామన్నమాట. ద్విసభ విధానం, 2 సభల విధానాన్ని తీసుకొచ్చామన్నమాట. అయితే ఈ యొక్క ద్విసభ విధానంలో భాగంగా మనము కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ రెండింటిని మనం తీసుకొచ్చామన్నమాట. డయార్కీ, బైకామరలిజం, లెజిస్లేటివ్ అన్నాం కదా. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ రెండింటిని తీసుకొచ్చామన్నమాట. ట్రాన్స్ఫర్డ్ జాబితాని అలాగే రిజర్వ్డ్ జాబితాని తీసుకొచ్చాం. ట్రాన్స్ఫర్డ్ జాబితా అంటే పేరులోనే ఉంది. ఏంటి ట్రాన్స్ఫర్డ్ జాబితా అంటే ప్రాధాన్యత లేని అంశాలను, అంటే పారిశుద్ధ్యం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఇటువంటి శాఖలను ఏం చేసేది? భారతీయ మంత్రులకు అప్పచెప్పేది అనమాట. అదే రిజర్వ్డ్ జాబితా వాళ్ళకి ఇది రిజర్వ్ చేసుకున్నారనమాట. రెవెన్యూ వ్యవహారాలు అయితేనేమి, విదేశీ వ్యవహారాలు అయితేనేమి, ఆర్థిక వ్యవహారాలు, మంచి శాఖలన్నీ వాళ్ళు ఉంచుకున్నారు. దేనికి పనికిరాని శాఖలు మనకి అప్పచెప్పారనమాట. అందుకే వాటిని మనకు ట్రాన్స్ఫర్ చేశారు. అసలైన వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు. అది ఇక్కడ ద్వంద్వ పాలన అనమాట. డయార్కీ తీసుకొచ్చారు. దానివల్ల ఉపయోగం లేదనమాట. అయితే మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకి ప్రత్యక్ష ఎన్నికలు కూడా జరపడం జరిగింది. ప్రత్యక్ష ఎన్నికలు కూడా మనకి ఇక్కడ 1919లోనే చేశారనమాట. అయితే ఓటింగ్ అయితే కల్పించడం అయితే చాలా తక్కువ. ప్రముఖులకు మాత్రమే ఓటింగ్ అనేటటువంటిది ఉందన్నమాట, అందరికీ లేదు. అలాగే మత ప్రాతిపదిక నియోజకవర్గాలను కూడా ఇక్కడ మనకి తెచ్చుకున్నారనమాట. క్రైస్తవులు, సిక్కులు, యూరోపియన్లు, ఆంగ్లో ఇండియన్లు, ఇలా అందరికీ కూడా ఈ యొక్క
దీంట్లోనే మనం తెచ్చుకున్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హై కమిషనర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డయార్కి చెప్పుకున్నాం కదా, ట్రాన్స్ఫర్ జాబితాలో మనకి విద్య, వ్యవసాయం, రిజర్వ్లో వాళ్ళకి మంచి ఉంచుకున్నారనమాట. పోలీసు, రెవెన్యూ, హోము ఇటువంటివన్నీ. ఆ తర్వాత మనకేమొచ్చిందంటే సైమన్ కమిషన్ వచ్చింది. అంటే నూతన రాజ్యాంగ ఏర్పాటుకు ఇది అధ్యయనం చేయడం గురించి వచ్చిందనమాట. భారతదేశంలో మనకి నూతన రాజ్యాంగ ఏర్పాటుకు ఇది అధ్యయనం చేయడానికి వచ్చింది సైమన్ కమిషన్ అనమాట. అయితే ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి, అటువంటి నివేదికను తయారు చేయడానికి మనకి 1927లో సైమన్ అక్కడ అధ్యక్షుడు అనమాట. ఆయనే అప్పుడు ప్రధాని మనకి బాల్విన్. అప్పుడు ప్రధాని బాల్విన్, ఆయన స్టాన్లీ బాల్విన్ అంటాము, అప్పుడు బ్రిటిష్ ప్రధాని. ఆయన ఆధ్వర్యంలో మనకి ఈయన సర్ సైమన్ ఈడ అధ్యక్షుడు అనమాట. 7 సభ్యుల బృందంతో వచ్చారనమాట. ఒక చట్టబద్ధమైన కమిషన్ చేశారు. భారతదేశంలో ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి, ఒక నివేదిక తయారు చేయడానికి అనమాట. అయితే వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళే సభ్యులందరూ. దీంతో మనం దీన్ని ఏం చేసాం, ఈ కమిషన్ని మనం బహిష్కరించామన్నమాట. అయితే వచ్చింది 27లో వచ్చింది, 30 వరకు ఉండి 1930 వరకు ఉండి నివేదిక అయితే సమర్పించడం చేసింది అనమాట. ఎవరు? ఈ యొక్క సైమన్ కమిషన్. ఏం చెప్పిందంటే మొత్తం తిరిగి ఇక్కడ భారతదేశంలో అయితే సమైక్య తరహా ప్రభుత్వాన్నే ఉంచండి, నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సమైక్యము అని చెప్పుకున్నాం ఫస్ట్ యూనిట్లో, ఫస్ట్ క్లాస్లో. అలాగే ప్రావిన్స్లు ఉన్నాయి కదా అప్పటికే, అక్కడ ద్వంద్వ ప్రభుత్వ పాలన అయితే రద్దు చేయండి అని చెప్పింది అనమాట. అలాగే మతపరమైనటువంటి ఏ నియోజకవర్గాలు ఉన్నాయో వాటిని కొనసాగించాలి, అవి కానీ తీశారంటే పూర్తిగా విప్లవాత్మకమైనటువంటి వాళ్ళు తిరగబడతారని చెప్పింది. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చెయ్యండి అని ఇక్కడే సిఫార్సు చేసింది మొట్టమొదటిగా ఈ యొక్క సైమన్ కమిషన్. అయితే దీన్ని ఈ యొక్క డొమినియన్ స్టేటస్, పాక్షిక స్వతంత్ర ప్రతిపత్తి కూడా ఈ డొమినియన్ స్టేటస్ ఉంది కదా, ఇది ఇవ్వకండి, ఇది కానిస్తే భారతీయులు తిరగబడతారు, మనల్ని వెనక్కి తోసేస్తారు, కాబట్టి మీరు ఇవ్వకండి అని చెప్పింది అనమాట సైమన్ కమిషన్. అయితే ఏదైతే 1930లో ఇది మనకి ఈ యొక్క సైమన్ కమిషన్ చెప్పిందో, ఇవన్నీ సూచనలు పరిశీలించడానికి ఏం చేసిందంటే బ్రిటిష్ ప్రభుత్వం ఒక 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అయితే ఏర్పాటు చేసింది అనమాట. ఇందులోని భాగంగానే మనకి మనోళ్ళు కూడా ఇక్కడ రిపోర్ట్ అయితే తయారు చేసుకున్నారు. మొదటి రాజ్యాంగ ముసాయిదా, డొమినియన్ స్టేటస్, ఇందులో నెహ్రూ రిపోర్ట్ 1928లో చూసుకుంటే, ఎందుకంటే అది సైమన్ వచ్చాడు కదా భారతదేశంలో నూతన రాజ్యాంగం ఏర్పాటు చేయడానికి అధ్యయనం గురించని. ఇక్కడ మన నెహ్రూ కూడా ఒక రిపోర్ట్ తయారు చేశారనమాట. ఫండమెంటల్ రైట్స్ ఉండాలి, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉండాలి. అలాగే ఇందులో భాగంగా మనకేమైంది, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేశారు కదా, ఇందులో భాగంగా మనకి కమ్యూనల్ అవార్డు కూడా మనకి ఇక్కడ ప్రారంభించడం జరిగింది అనమాట. అయితే రౌండ్ టేబుల్ సమావేశాలు మనకి ఎప్పుడు మొదలయ్యాయి, ఎప్పుడైతే ఆ రిపోర్ట్ ఇచ్చిందో సైమన్ కమిషన్ తర్వాత అనమాట. 30లో, 31లో, 32లో మనకి ఈ రిపోర్ట్ల ఈ యొక్క ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు అయితే మొదలయ్యాయి. ఫస్ట్ సమావేశానికి మనం పాల్గొలేదు, ఐఎన్సి. సెకండ్ సమావేశం అయితే గాంధీజీ పాల్గొన్నాడు, థర్డ్లో ఐఎన్సి పాల్గొలేదన్నమాట. ఇందులో భాగంగా మనకి ఏం జరిగింది, పూనా యాక్ట్ జరిగింది 1932లో. ఇందులో భాగంగా మనకి 1932లో కమ్యూనల్ అవార్డు కూడా ప్రకటించడం జరిగింది అనమాట. కమ్యూనల్ అవార్డు ఏంటి? కమ్యూనల్ అవార్డు అంటే ఇది మైనారిటీల ప్రాతినిధ్యం గురించి అనమాట. ఒక పథకమే మనకి రామ్సే మెక్డొనాల్డ్ అనేటటువంటి వ్యక్తి 1932లో ప్రకటించాడనమాట. అంటే ఇంతకు ముందు ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో మత నియోజకవర్గాలు, వాటితో పాటు షెడ్యూల్డ్ కులాలకు కూడా, షెడ్యూల్డ్ క్యాస్ట్స్
కూడా ప్రత్యేక నియోజకవర్గాలు తీసుకొచ్చే ప్రయత్నం అన్నమాట. ఇంతవరకు ఏంటి, ముస్లింలకి మైనారిటీలకి ఇచ్చారు. ఇప్పుడేంటి షెడ్యూల్ కులాలకు కూడా ఇవ్వండి అని ఈ యొక్క తీసుకొచ్చే ప్రయత్నం అన్నమాట ఈ కమ్యూనల్ అవార్డు. అయితే ఇందులో భాగంగా ఇవన్నీ వచ్చాయి. దీంతో గాంధీజీకి నచ్చలేదు అనమాట. ఏంటి, ఈ షెడ్యూల్ కులాలు అనమాట. దీంతో ఆయన అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన 1932లో పూనా జైల్లో మనకున్నాడు. ఈ యొక్క ఒప్పందం ఇద్దరికి జరిగింది అనమాట. అంబేద్కర్ ఏమో కావాలంటాడు, ఎందుకంటే ఆయన షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తి మరియు ఆయన దాని కోసం పాటుపడుతున్నాడు. మరి ఇలా ఈయన పాయింట్ ఏంటి, మన యొక్క గాంధీజీ పాయింట్, ఇలా కానీ చేస్తే భారతదేశం విడిపోతుంది, మనలో మనమే విడిపోవాల్సి వస్తుందని ఈయన యొక్క పాయింట్. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య అయితే జరిగింది. ఫలితం ఏమైంది, సపరేట్ ఎలక్టోరేట్స్ అయితే రద్దయ్యాయి, రిజర్వ్డ్ సీట్సే కొనసాగాయి అనమాట. మొత్తానికైతే మాకైతే గెలిచింది, మన రిజర్వ్డ్ సీట్సే కొనసాగింపయ్యాయి, సపరేట్ ఎలక్టోరేట్స్ అయితే లేవన్నమాట. ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు అయితే లేవు, ప్రత్యేకమైనటువంటి మత నియోజకవర్గాలు అనేటటువంటివి లేవన్నమాట. ఇక్కడ ఈ ప్రయత్నం అయితే మొత్తానికి గాంధీ గెలిచారని చెప్పాలి. తర్వాత భాగంగా మనకేమొచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తెచ్చుకున్నాం. ఇందులోనే దాదాపు అన్ని మనం కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఏదైతే ఉందో అన్ని ఇందులో నుంచి ఎక్కువగా మనం తీసుకున్నాం అనమాట. అలాగే ఏపీపీఎస్సి కూడా ఇక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయి అనమాట. 35 భారత ప్రభుత్వ చట్టం. ఎందుకు, అన్ని ఇక్కడి నుంచే మ్యాక్సిమం తీసుకున్నాం. యాక్చువల్గా ఇదేంటి, ఒక ఫెడరల్ అసెంబ్లీని తీసుకొచ్చాము, ఒక రాజ్యసభను తీసుకొచ్చాము, అలాగే సమైక్య సభకు రాష్ట్రాల నుంచి ఒక 250 మంది ప్రతినిధుల్ని, సంస్థానాల నుంచి మనం ఒక 125 మంది ప్రతినిధుల్ని, ఇలా మొత్తం ఇప్పుడున్న స్ట్రక్చర్ అంతా ఇక్కడి నుంచే తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ మనం చూడండి, ప్రొవిన్షియల్ అటానమీ, అలాగే ఫెడరల్ స్కీమ్ తీసుకొచ్చాము, 3 లిస్టులు పెట్టాం, యూనియన్, ప్రొవిన్షియల్, కాంకరెంట్ లిస్ట్ అని. దీని ప్రకారమే ఆర్బీఐని ఏర్పాటు చేశాము, అలాగే కోర్ట్స్, ఫెడరల్ కోర్టుని ఏర్పాటు చేసుకున్నాము, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అయితేనేమి, ఎమర్జెన్సీ పవర్స్ కూడా అత్యవసర అధికారాలు అయితేనేమి, దీనిలో నుంచి మనం ఏమేమి తీసుకున్నాం, ఇవన్నీ తీసుకున్నాం. ఏంటంటే ఫెడరల్ స్ట్రక్చర్స్, గవర్నర్స్ని, పబ్లిక్ సెక్టర్ ఈ పిఎస్సిని, అలాగే ఎమర్జెన్సీని, అలాగే జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, ఇవన్నీ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఈ యొక్క 1935 చట్టం కిందే తీసుకోవాలి. ఇది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే గంట అవుద్ది అనమాట. ఇవన్నీ మనం ఏమైనా తర్వాత ఇవన్నీ చూద్దాం, ఎందుకంటే యాక్ట్స్ చెప్పినప్పుడు ఇవన్నీ కవర్ అవుతాయి. అలాగే ఫెడరల్ స్ట్రక్చర్, సమైక్య ప్రభుత్వం చూసాం కదా ఇంతవరకు. ఫెడరల్ జాబితాలో ఎన్ని ఉన్నాయి, 59 అంశాలు అప్పటికి చేర్చారనమాట. అలాగే రాష్ట్రాలకు మాత్రమే నిర్ణయించే అధికారాలు ఉంటాయి, అంటే ప్రొవిన్షియల్ జాబితా అంటాం దాన్ని, ప్రొవిన్షియల్. ఓకేనా, ఇలా ఉమ్మడి జాబితా ఉంటుంది మనకి 36, ఇలా ముగ్గురికి మనకి మార్చారనమాట. అలాగే ప్రిన్స్లీ స్టేట్స్ సమైక్యలో చేరలేదు. వీళ్ళు ఏవైతే సంస్థానాధీశులు ఉంటారు కదా, వాళ్ళు ఇందులో చేరలేదనమాట. చేరకపోవడంతో మనకి 1919 చట్టంని అనుసరించామన్నమాట. అంతకుముందు ఏదైతే ఉందో అది దాన్ని. అలాగే ఈ యొక్క 1935 చట్టం ప్రకారం మనం ఏం చేసామంటే ద్వంద్వ పాలన సూత్రాన్ని డయార్కే రాష్ట్రాల్లో కూడా తీసుకురావడం వచ్చింది. ఇంతవరకు కేంద్రంలో తీసుకొచ్చాం కదా, ఇప్పుడు రాష్ట్రంలో కూడా తీసుకొచ్చామన్నమాట. ఇలా చాలా మొత్తానికి అందరికీ ఓటు హక్కు కూడా ఇవ్వడం కల్పించుకున్నాము. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసాము. ఇలా భారత ప్రభుత్వ చట్టం అనేటటువంటిది గవర్నర్ జనరల్కి ఇక్కడ విశేషమైన అధికారాలు కల్పించింది అనమాట. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఇవన్నీ రద్దయిపోతాయి. ఈ సమైక్య వ్యవస్థ అయితేనేమి, ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ ఇక్కడి నుంచి తీసుకురావడం జరిగింది అనమాట. ఇలా మనకి భారత ప్రభుత్వ చట్టం ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూద్దాం ఇవన్నీ. ఆగస్ట్ ఆఫర్ అయితేనేమి, క్రిప్స్ రాయబారము, మౌంట్ బాటన్ ప్రణాళిక, ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇండియా యాక్ట్, ఇండిపెండెన్స్ యాక్ట్, భారత స్వాతంత్ర చట్టం 1947, ఇవన్నీ తర్వాత దాంట్లో చూద్దాం. థ్యాంక్ యూ.